పండిట్ హరిప్రసాద్ గారి సన్మాన సభ ప్రారంభించే ముందు గార్లాండ్ మొదట సభాధ్యక్షుడు శ్రీ రామలింగ తాత గారి కాదు, మొట్టమొదట సన్మానితుడు చిరంజీవి పండిట్ హరిప్రసాద్ గారికి, తర్వాత నాకు. ఉండు ఉండు, వీడు నా కూతురు కొడుకు, నా మనవడు. వీడు మా ఇలవేల్పు విష్ణుమూర్తి కొడుకు. విరించినై విరచించి తిని అన్నాడు కదా. విరించి అంటే బ్రహ్మ, బ్రహ్మన్న మాట వీడు. వీడు నా మనవడే. అది రక్త సంబంధం అయితే ఇది దైవ సంబంధం, జన్మ సుకృతం. పోతే మనవలు ముని మనవలు కూడా పైకొచ్చేదాకా నేను బతుకున్నానంటే అది నా అదృష్టం. వీడింకా పైకొస్తాడు. ప్రభుత్వం పెద్ద పెద్ద బిల్లులు ఇస్తుంది. అప్పుడు మళ్ళీ మన ఊళ్ళో సభ ఏర్పాటు చేసేసి సన్మానం చేద్దాం. అప్పుడు ఇంకొంచెం మాట్లాడతాను స్పీచ్. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఆశీర్వదించేస్తాను. ఆయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రష్టు. కూర్చోండి ఆయన, కూర్చోండి. ఇంకో విశేషం ఏమిటంటే, కుమారి సుభాషిణిని మన హరిబొమ్మ వేయమని కోరాం. వారు దయతో అంగీకరించారు. వారికి మా కృతజ్ఞతలు. ఈ బుద్ధి కాన్ఫరెన్స్ హాలుని మన కోసం ఏర్పాటు చేసినటువంటి వారి సోదరుడికి అభినందనలు. ఈ సభ కాగానే మన హరి మనందరి కోసం విందు ఏర్పాటు చేశాడు, ఇంగ్లీష్ విందు. మీరందరూ పాల్గొనాలని వాడి కోరిక. ఇప్పుడు చిత్రపటావిష్కరణ. అమ్మ జానకి, హరిప్రసాద్ బొమ్మ గీయమంటే ఇదేదో అర్థం కాకుండా. నువ్వు నోరు మూసుకుంటే అదే అర్థం అవుతుంది. ఆ అమ్మాయి చదువుకున్న పిల్ల, ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది. అది కాదండి, అందరికీ కాస్త సులువుగా తెలిసేలా. ఏమి బాగుండదు, అప్పుడు మామూలు ఫోటో అయిపోతుంది. కూర్చో, అమ్మాయి చెబుతుంది. చంద్రుడు విన్నారా? మనందరివి మామూలు కళ్ళైతే దైవాంశ సంభూతుడు, వాడికి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. ఓంకారమా? అతని నాసిక వేణువై ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రణవనాదమై ఓంకారాన్ని పలికిస్తున్నాయిట. నువ్వు జ్ఞాననేత్రంతో చూస్తున్న యోగి వట్ట. అమ్మాయి సుభాషిణి ఎంత గొప్పగా నీ బొమ్మ గీసిందో చూశావా? Come on, Harry, come. No, please. Come on, please. Come on, yeah.
ఎక్కడికి? అమ్మాయికి డాన్స్ వచ్చు. ఏమిటమ్మా? ఏమిటా కంగారు? ఏమైంది? అక్కడ గదిలోనా? ఏంటి నీ రూమ్లోనా? చూద్దాందా? పదా చూద్దాం రా, నేనున్నాను కదమ్మా. ఇక్కడ కింద ఏమిటి అల్లరి? ఎప్పుడు లేంది? ఎందుకింత ఆనందం? కళ్ళు నీ కళ నిజం కావాలంటే ముందు నీ పెళ్లి కావాలి, తర్వాతనే నా పెళ్లి. ఏమిటి ఎప్పుడు అడగలేదా? ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదంటూ, పైగా ఇది కూడానా? ఇప్పుడు అర్ధరాత్రి పూట పెళ్ళనేది ఆషామాషి కాదు. డోంట్ జోక్. నిజంగా చేసుకుంటావా? ఎవరిని? హరిప్రసాద్. ఇన్నాళ్ళకి మీరు ఇలా మన ఊరు రావడం, మా జర్నలిస్టులందరినీ ఇలా కలవడం మా అందరికి ఎంతో ఆనందంగా ఉందండి. హరిప్రసాద్ గారు, ఈ రోజుల్లో వస్తున్న సంగీతాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటో తెలుపుతారా? ఎక్స్క్యూజ్ మీ, ఏ సంగీతం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, క్షమించండి. నేను సంగీతం నేర్చుకోలేదు. చాలా మోడెస్ట్ గా మాట్లాడుతున్నారే. ఓ మూల మీ సంగీతంతో దేశాన్ని ఉర్రూతులుపిస్తున్నారు, పైగా ఏం తెలియదంటారా? అలేవారండి. నిజంగా నాకేమీ తెలియదండి. పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండని, అన్ని జ్యోతిర్మయే. అందుకేనా మీ ప్రతి రికార్డు జ్యోతిర్మయకే అంకితం చేస్తున్నారు? ఎవరండి ఆ జ్యోతిర్మయి? మీరు ఉపాసించే దేవత? నిజమే, నాకు వరమిచ్చిన దేవత, నా జీవితంలో వెలుగు నింపిన సిరివెన్నెల ఆ జ్యోతిర్మయి. జ్యోతి హరి జీవితంలో చాలా విచిత్రంగా ప్రవేశించింది. ఆమె రాకపూర్వం అతను ఒక మామూలు మనిషి. ఇదిగో
ఈ చెల్లి ఆ అన్న కలిసి వాళ్ళకొచ్చిన సంగీతంతో పొట్ట పోసుకుంటూ Ladies and gentlemen, this fort belongs to the 16th century. And that is the నేను Darbar స్కూల్కి Hall. వెళ్తానన్నయ్య. Where the అలాగేనమ్మా. king used to meet the general public to have discussions, to present some gifts, to know grievances and solve their problems.